గాంధీ భవన్ లో జగ్గారెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. వాళ్ళ పార్టీకి సంబంధించిన ఎవరు ఎక్స్ మినిస్టర్లు ఎమ్మెల్యేలు ఈ నేను అనుకుంటా వాళ్ళు ఇక తప్పదు కాబట్టి ఇంకుంటే కూర్చున్నట్టున్నారు. వాళ్ళకు తప్పదు కాబట్టి వాళ్ళు ఇంకుంటే కూర్చున్నట్టున్నారు వాళ్ళంతా. వాళ్ళ తప్పదు కాబట్టి వాళ్ళు ఇంకుంటే కూర్చున్నారు. నేను ఒక మాట అడుగుతున్నా సూటిగా, ఈరోజు గాంధీభవన్ ఈ యొక్క మీడియా ద్వారా ప్రజలు కూడా ఆలోచన చేయండి. కేసీఆర్ గారు, హరీష్ రావు గారు, కేటీఆర్ గారు అండ్ ఫ్యామిలీ మా ఉమ్మడి జిల్లాకు సంబంధించిన నాయకులు. వారు సిద్దిపేటలో నివాసము, హైదరాబాద్లో కూడా నివాసము. రాజకీయంగా ఎక్కువ నివాసం ఉన్నది వాళ్ళు హైదరాబాద్లోనే. ఎవరు? కేసీఆర్ అండ్ ఫ్యామిలీ. రాజకీయంగా ఎక్కువ నివాసం ఉన్నది హైదరాబాద్ ప్రాంతంలో. నేను సంగారెడ్డి ప్రాపర్ నేను ఉండేది. హరీష్ రావు గారు, కేసీఆర్ గారు అండ్ ఫ్యామిలీ బీఆర్ఎస్ నాయకులకు నేను ఒక మాట సూటిగా ప్రశ్న అడుగుతున్నా. ఒక కాళేశ్వరము ఇంత పదే ఒక కాళేశ్వరం వల్లనే తెలంగాణ ప్రజలు నీళ్లు తాగుతురు అని ఒక ప్రచారాన్ని మీరు ఎక్స్పోజ్ చేస్తున్నారే, కానీ అసలు కాంగ్రెస్ స్వతంత్రం వచ్చిన తర్వాత కాంగ్రెస్ అటు జవహర్లాల్ నెహ్రూ గారు, ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ముఖ్యమంత్రులు ఎవరైతే పరిపాలించారో వారి కాలంలో ఎన్ని డ్యాములు వచ్చినాయి? నేను ఒక డ్యామ్, ప్రధానంగా 2 డ్యాముల గురించి చెప్తా, ఎందుకంటే మా లింకు డ్యాముల గురించి చెప్తా. మంజీరా డ్యామ్, సింగూరు డ్యామ్. మంజీరా డ్యాము 1978వ సంవత్సరంలో మంజీరా డ్యాము సంగారెడ్డికి 2 కిలోమీటర్ల దూరంలో కల్పకూర అనే గ్రామం దగ్గర ఆ యొక్క డ్యామును అక్కడ నిర్మాణం చేయడం జరిగింది. ఆ డ్యాము యొక్క మంజీరా నీళ్లు దాన్ని దేని దృష్టిలో పెట్టుకొని చేసిరంటే, ఆ రోజు బహుశా చెన్నారెడ్డి గారు సీఎం అనుకుంటా, అంతకుముందు కాంగ్రెస్ సీఎం ఉంటే చెన్నారెడ్డి గారు సీఎం. అయితే అప్పుడు మా జిల్లాలో బాగారెడ్డి గారు, పి రామచంద్రారెడ్డి గారు, బాగారెడ్డి గారు, పి రామచంద్రారెడ్డి గారు మాకు అప్పుడు కాంగ్రెస్ లీడర్స్ వాళ్ళు. సరే 78 అంటే అప్పుడు చిన్న పిల్లలమే అనుకోండి మనం. నేనేమంటున్నా అంటే, ఆ డ్యామ్ నీళ్లు, మంజీరా డ్యామ్ నీళ్లు హైదరాబాద్ జంట నగరాల కోసం తాగునీరు కోసం కట్టిరు. ఫస్ట్ మంజీరా డ్యామ్ సంగారెడ్డి కల్పగూరు నీళ్లు ఆ డ్యామ్ కట్టింది హైదరాబాద్ జంట నగరాల కోసము కట్టినటువంటి డ్యామ్. అప్పటి నుంచి కూడా కేసీఆర్ గారు హైదరాబాద్లోనే నివసిస్తున్నాడు. నేను కూడా అప్పుడు ఆయన ఏ జంతువులు నాకు తెలియదు, కానీ బహుశా ఇక్కడనే చదువుకుంటున్నాడు, ఇక్కడనే బహుశా యూత్ కాంగ్రెస్లో కూడా ఉండే కదా. ఓకే, యూత్ కాంగ్రెస్లో ఉండి మరి హరీష్ రావు కూడా చిన్న పిల్లగాడు ఉంటాడు. అప్పుడు నేనే చిన్న ఉన్నాడు, హరీష్ రావు నాకంటే చిన్నోడు కాబట్టి ఆయన ఇంకా చిన్న బాలుడు అనుకుంటా అప్పుడు ఆయన. వీళ్ళందరూ అప్పుడు ఆ నీళ్ళే తాగిరు కదా. కేసీఆర్ గారు, కేసీఆర్ ఫ్యామిలీ హైదరాబాద్లో నివసిస్తున్నప్పుడు జంట నగరాల కోసం కల్పకూరు, మంజీరా డ్యామ్, సంగారెడ్డి వాటరే హైదరాబాద్ జంట నగరాలు తాగిరు. మంజీరా నీళ్లు అనేది టాప్. ఆ రోజున సంగారెడ్డి మంజీరా డ్యామ్ నీళ్ళు అనేది టాప్. ఆ నీళ్లు జంట నగరాల ప్రజలలో కేసీఆర్ ఫ్యామిలీ కూడా ఒకరు. అప్పుడు ఎవరిది కట్టింది? కాంగ్రెస్ ముఖ్యమంత్రులు. మా జిల్లాలో బాగారెడ్డి గారు, పి రామచంద్రారెడ్డి గారు, అప్పుడు బహుశా చెన్నారెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నారు, అంతకంటే ముఖ్యమంత్రి ఇంకెవరో ఉన్నారు, ఫౌండేషన్ ఒక సీఎం ఉన్నాడు. ఇది నిజం, ఇది కదా. ఇది ఎందుకు చెప్తున్నా ఇప్పుడు అంటే తెలవాలి ఇది అంతా. ఇప్పుడు గంటన్నర నేను టీవీలలో లెక్కలు చూసిన, అసలు ఆ లెక్కలు అనుకుంటా
మరి ప్రజలకు ఏం అర్థమవుతుంది?